పద్మశ్రీ అవార్డు తమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి రావడం చాలా గర్వంగా ఉందన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. యక్షగానం కళను ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామన్నారు. తమ చిన్నతనంలో గ్రామాల్లో నాటకాలను చూసేందుకు వెళ్లేవాళ్లమని తెలిపారు. ఇలాంటి కళలకు కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటామని అంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు అయితే కూడా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గడ్డం సమైకైతే వరించని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కూడా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయితే కలవడం జరిగింది. మనం అడిగి తెలుసుకునే ప్రతినిధులు. మీరు చెప్పండి, మీ నియోజకవర్గానికి సంబంధించిన గడ్డం సమైకు పద్మశ్రీ అవార్డు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా నియోజకవర్గం అందరు కూడా ఎంతో గర్విస్తున్నారు. అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. పండగ వాతావరణం నెలకొరింది ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే. మరి ఈ కళ అనేది అంతరించిపోతుంది. ఈ కళని ముందుకు తీసుకురావాలంటే మా జనరేషన్ వాళ్ళు ఇంకా అందరూ కూడా ప్రోత్సహించాలి. అందరూ తలుచుకుంటేనే ఇది జరుగుతుంది. మరి మేము కూడా మా నియోజకవర్గంలో రాబోయే రోజులలో ఈ కళని ఎంకరేజ్ చేస్తూ ఏదో ఒక ప్రోగ్రాం తప్పకుండా మేము కూడా పెడతామండి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి సామయ్య గారికి కూడా ఈ పద్మశ్రీ వచ్చినందుకు ఇంకొకసారి మా నియోజకవర్గం మొత్తం తరపున కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి. చిందు యక్షగానానికి అయితే ఇప్పుడు ఆదరణ తగ్గిపోతుంది. ప్రభుత్వం తరపున వాళ్ళైతే వాళ్ళు వేడుకుంటున్నారు. మీరు ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఏ విధంగా చెప్తారు? ప్రభుత్వం తరపున సమయం వచ్చినప్పుడు నా తరపున కృషి నేను తప్పకుండా చేసి కళని ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందండి. మరి ఇక్కడ మా నియోజకవర్గంలో కూడా మేము తప్పకుండా చేస్తాం. అదేవిధంగా మనతో పాటు జాన్స్ రెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి, మీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి పద్మశ్రీ అవార్డు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మన గడ్డం సమ్మయ్య గారికి కూడా ఈ పద్మశ్రీ అవార్డు రావటము, మరియు మా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఫస్ట్ మన పద్మశ్రీ అవార్డు రావటము మాకు చాలా గర్వంగా ఉంది. గర్వకారణంగా మా ప్రజలకు కూడా చాలా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసేటట్టయితే చాలా పండగ వాతావరణం ఉంది. సో మాకు చాలా బాగుందండి. అదే కాకుండా అంటే ఇదొక ఎగ్జాంపుల్గా, అంటే ఇప్పుడు రాబోయే తరానికి ఇలాంటి కళల్లో కూడా ఒక పద్మశ్రీ అవార్డు తెచ్చుకోగలుగుతాం అనేది వాళ్ళకొక గుండె అంటే ధైర్యంగా అనేది ఏర్పడింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకు సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇలాంటి కళాకారులకి ఉద్యోగం అంటే ఒక వర్క్ లేని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఇలాంటి రావటము ఏంటంటే ఈ కళ అనేది మా చిన్నతనంలో మేము ప్రతి గ్రామానికి వస్తే ఒక డ్రామాలాగా వెళ్ళేవాళ్ళము. సో వెళ్ళి చూసేవాళ్ళము. ఈ జనరేషన్కి ఏంటంటే అదేంటో కూడా తెలీదు. అలాంటి సమయంలో ఇలాంటి అవార్డ్స్ రావటము చాలా బాగుంది, పద్మశ్రీ అవార్డు. ఎందుకంటే రాబోయే జనరేషన్లో కూడా ఏంటంటే ఇట్లా మనకు కూడా వస్తుందేమో అని వాళ్ళకు కూడా ఇలాంటి కళలు అంటే జీవించేటట్టుగా ఉండాలి. సో అదేవిధంగా రేపు అంటే ఈ కళలు కూడా మనము గవర్నమెంట్ తరపున కానివ్వండి, ఇంకా వేరే ఆర్గనైజేషన్ తరపున కానివ్వండి, ఇలాంటి అంటే మనం పుష్ చేయాలి, వాళ్ళను కూడా కృషి చేసేటట్టు చేపియాలి. సో తప్పకుండా మేము వాళ్ళందరూ ఎప్పుడైనా ఉంటాం. ఏదైతే పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన గడ్డం సమయంలో పద్మశ్రీ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎప్పుడైతే కళ ఆదరణ తప్పుతున్న క్రమంలో కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆదరణ పెంచే విధంగా, అదేవిధంగా దీన్ని కృషి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో స్టూడియో.